మదిర నియోజకవర్గం బోనకల్లోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలకు చేరుకున్నటువంటి గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికిన జిల్లా అధికారులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి బ్యాండ్ మేళాలు, వాయిద్యాలు వాయిస్తూ పూలు చల్లుతూ స్వాగతం పలికిన గురుకుల పాఠశాల విద్యార్థులు. ప్రజల ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా రూపొందించినటువంటి కొత్త డైట్ మెనూను ప్రారంభించినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామన్ డైట్ మెనూ కార్యక్రమం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులతో ఇంటరాక్షన్ అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవ్వాలి కదా అని మీ అందరికి తెలిస్తే అవన్నీ వస్తున్నాయా లేదని తల్లిదండ్రులు కూడా సరిగ్గా సక్రమంగా చూసుకుంటారనేటువంటి ఆలోచనతోనే వీటన్నిటిని డిస్ప్లే చేయటమే కాదు, ఈ చార్ట్ మొత్తాన్ని తల్లిదండ్రులు అందరికి పంపించమని కూడా చెప్పాం. పిల్లలకు తెలియాలి, తల్లిదండ్రులకు తెలియాలి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా తెలియాలి. తెలిసినప్పుడే వీటన్నిటిని మానిటరింగ్ సక్రమంగా చేస్తాం. ఇది డైట్కి సంబంధించి. సరే, డైట్ పెట్టాం. మరి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్సే కాదు, ఈవెన్ మామూలు హాస్టల్స్ కూడా పెంచాం ఇదే డైట్ చార్జెస్. హాస్పిటల్లో పేషెంట్లు చేరితే వాళ్ళకు కూడా పెంచాం. అట్లాగే డైట్ ఛార్జెస్ తో పాటు మరి చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ బిల్డింగ్లు సరిగా లేవు. యాడ్నో దగ్గర ఖాళీగా ఉన్న బిల్డింగ్ చూసేసి అందులో పెట్టారు. ఒకటే గదిలో పడుకుంటారు, ఒకటే గదిలో పాఠాలు చెప్తారు, ఒకటే గదిలో భోజనం పెడతారు. మంచం ఉండదు, సరిగా ఏమీ ఉండదు. వాటిని కూడా చూసాం. చూసిన తర్వాత ఒకటే ఆలోచన చేసి, అరే వీళ్ళ భవిష్యత్తు కోసమే కదా మనం అందరం పునాదులు వేయాల్సింది. నాయకులుగా అనుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తుకు పునాదులు ఈ రోజు వేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది భవిష్యత్ తరాలకి ఏమైనా నాయకత్వం అందించగలరు. వాళ్ళకే పునాదులు వేయకపోతే మనం తెచ్చిందంతా ఉపయోగం లేదని ఆలోచన చేసి వీళ్ళందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంతో పోటీ పడేటువంటి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి మేమంతా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒకటి మొదటి సంవత్సరం స్టార్ట్ చేయాలని 5,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే బిల్డింగ్లు కట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. గురుకులను అభివృద్ధిలో ముందంజ వేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు